అల్లాపూర్ డివిజన్లో ఓటు అడిగే హక్కు స్థానిక ఎమ్మెల్యేకు లేదని కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శివాజీ నగర్లోని మస్జిద్ హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటింటా తిరుగుతూ సోనియా గాంధీ హామీలు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వృద్ధులకు పెన్షన్, యువ వికాస తదితర పథకాలను వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చూసి ఓటేయండి అంటున్నాడు. మరి ఈ శివాజీ నగర్ లో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు ఎందుకని అని ప్రశ్నించారు. ఎక్కడ చూసిన డ్రైనేజీ, రోడ్ల సమస్యలే ఉన్నాయని, కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఓటడిగే హక్కు స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఈ బండి రమేష్ ఉండగా ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరించారు. ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కుక్కట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన అల్లాపూర్ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇవాళ మమ్మల్ని ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రజలు వాళ్ళ కష్టాలు పడుతూ ఇవాళ ముఖ్యంగా మా ఇల్లు తిరుగుతుండే ఆడపడుచులు మాకు 2 బెడ్రూమ్ రాలేదన్న అని చెప్పి అడుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తాం. 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తామని మోసం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇక్కడ నాయకుడు చెప్తా ఉన్నాడు అభివృద్ధి అని చెప్పి, మరి ఎక్కడ చూసినా కూడా మరి అభివృద్ధి అనేది ఏమి కనబడుతున్నా. ఏదో తార్ రోడ్డు వేసేసి అదే అభివృద్ధి అంటే కాదు కదా. ఓ బీటీ రోడ్డు వచ్చి ఎస్సీసీ రోడ్డు వేసి అదే అభివృద్ధిగా చూపించి ఓట్లు దండుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు తప్పితే, మరి అల్లాపూర్ డివిజన్ సంబంధించిన ఎటువంటి ఒక పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ నేను చేశాను, లేకపోతే ఈ పార్క్ బ్రహ్మాండ, లేకపోతే ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ తెచ్చాను ఈ అల్లాపూర్ డివిజన్కి కానీ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి కానీ మరి చెప్పడానికి లేదు. వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి కాబట్టి తార్ రోడ్ వేస్తే అభివృద్ధి వేయాలి, ఇది నీ ధర్మం, నువ్వు వేసావు. నువ్వైపోతే మున్సిపల్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇల్లు ట్యాక్సులు కడుతూ ఉన్నారు. మనం కడుతున్నాం ట్యాక్సులు, మన బిల్ రూపంలో మనం కడుతున్నాం. కాబట్టి ఇట్ ఈస్ మినిమం నీడ్, ఇట్ ఈస్ టు బి డన్ బై గవర్నమెంట్. అది ఎమ్మెల్యే పని కాదు. అది మున్సిపల్ ఆఫీసర్ ఉంటే, మున్సిపల్ ఇంజనీర్ ఉంటే చేసే పని. అది అభివృద్ధి ఎలా అవుతుంది? అభివృద్ధి అంటే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఇదిగో నేను 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చా, లేకపోతే బ్రహ్మాండమైన కాలేజ్ తీసుకొచ్చా, లేకపోతే ఈ పిల్లలకు ఉపాధి కల్పించా, ఈ బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించి ఉపాధి స్వయంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి కల్పించా అంటే అది అభివృద్ధి. ఇది రొటీన్ వర్క్. కాబట్టి అది అభివృద్ధి అని నేను నమ్మను. రోడ్లు అనేది మినిమం నెసెసిటీ. నువ్వున్నా నేనున్నా ఎవడన్నా చేస్తాడు. అది మనం లేకుండా కూడా నోడల్ ఆఫీసర్ పెట్టినా కూడా చేస్తాడు. కాబట్టి ఆయన దృష్టిలో అది అభివృద్ధి అంటే మాత్రం నేనేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన దృష్టిలో అదే అభివృద్ధి అంటే ఆయన ముందు చూపు అంతవరకే ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే అవనాక మరి బ్రహ్మాండంగా ఒక ప్రణాళిక తీసుకుని, ప్రణాళికాబద్ధంగా మరి ప్రయారిటీ వైజ్గా ఇమీడియట్ నెసెసిటీస్ ఏమున్నాయి, ఒక లాంగ్ టర్మ్లో ప్రణాళికలు చేసుకుని మరి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ఏమేమి తీసుకొస్తే బాగుంటుంది, ట్రాఫిక్ నియంత్రణ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి అల్లాపూర్ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారనే దాని మీద బ్రహ్మాండమైన అవగాహనతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, మీ ద్వారా ఒక అవకాశం మాకు ఇప్పించండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి సోనియామ్మ ఇచ్చిన 6 వరాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళ ఆడపడుచు